గైస్, ఐఎమ్ చేతన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతోస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వచ్చేసి సండే అనమాట. అండ్ డే ఇన్ మై లైఫ్ మొత్తం షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కొంచెం లెంతీ వ్లాగ్ అవుతుంది, బట్ మీరు చూస్తారని ఐ హోప్ అనమాట. సో ఇది అండ్ నేను ఈ కుషన్స్ ఇవన్నీ ఏంటి అంటే మీషోలో తెప్పించాను అనమాట. సో వీటన్నిటి మీద ఒక హాల్ చేస్తాను. షూట్ త్వరలోనే చేస్తాను. ఈ రివ్యూ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే నేను వాడిన తర్వాత మీకు చెప్దామన్నట్లుగా వెయిట్ చేశాను. ఇన్ని రోజులు చెప్పలేదన్నమాట అది. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ ఇవ్వండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఓకేనా? అండ్ ఇంకా ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడ చెప్పలేమో అనిపిస్తే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఐడి వచ్చేసి చైతన్య_కొమ్ముల. ఓకేనా? డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఓకే. అండ్ ఇంకా ఇంకా సండే స్పెషల్స్ ఏంటి, మీరు ఏం చేసుకున్నారు, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ అందరు బాగున్నారా? అండ్ హ్యాపీ హోలీ ఆల్ ఆఫ్ యూ. అండ్ కొంతమంది ఈరోజు అంటున్నారు, కొంతమంది రేపు అంటున్నారు. వాట్ ఎవర్, 2 days సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు. ఓకేనా? అండ్ హ్యాపీ హోలీ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళకు కూడా. ఓకేనా? సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. బాయ్. వచ్చేసాం వంటగదిలోకి. సో ఇయర్ కమ్స్ చికెన్. సో ఫస్ట్ దీన్ని నేను వచ్చేసి మ్యాగ్నేట్ చేసి పెడదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ దీన్ని వాష్ చేద్దాం. అబౌట్ ఏంటి వాష్ చేద్దామని చెప్పి దేవుడి రూమ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? కాదు, మా సింక్ ఇక్కడే ఉంటుంది. సో మొత్తం ఇలా క్లీన్ చేసేస్తున్నాను. సో చికెన్ ఇప్పుడు మ్యాగ్నేట్ చేద్దాం అనమాట. ఐ విల్ షో యూ గైస్. వెయిట్, విల్ థ్రో ఇట్ ఇన్ డస్ట్బిన్ అండ్ కమ్. ఓకే, వెయిట్. ఓకే, ఫస్ట్ దీంట్లో సాల్ట్ యూజ్ చేస్తున్నాను. This is garam masala. And chicken masala. And ధనియాల పొడి.
సో మిక్స్ దిస్ వెల్. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి అండ్ కారం కొద్దిగా ఎక్కువ వేసాను. అండ్ ఇది కారం కలర్ కూడా చాలా అంటే ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది రెడ్ కలర్ది. సో మీకు మరీ ఎక్కువ కారం వేసినట్టు అనిపిస్తుంది. మీరైతే అకార్డింగ్ టు యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి ఏదైనా, ఓకేనా. అండ్ ఫైనల్గా దీంట్లో లెమన్ జ్యూస్ అనేది స్క్వీజ్ చేయాలి. వెయిట్, ఐ విల్ కమ్. అండ్ దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకుందాం. అది మ్యాగ్నేట్ చేశాం కదా, దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే బాగుంటుంది, ఓకేనా. సో హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ప్రొసీజర్ అనేది చూపిస్తాను. నా మూడ్ని బట్టి దాన్ని నేను బిర్యానీ చేయొచ్చు, పులావ్ చేయొచ్చు, లేదు అంటే కర్రీ చేస్తాను. సో అదే అనమాట, ఏం చేస్తానో మీకు చూపిస్తుంది, ఓకేనా. అండ్ ఇప్పటికైతే ప్రజెంట్ అది మ్యాగ్నేట్ అయ్యేంత వరకు మనం ఖాళీనే. ఏం చేద్దాం అంతలో, పెద్ద పని ఏం లేదు. Sorry for bad lighting in this room. Okay, this is my favorite spot, cozy corner అన్నమాట మా ఇంట్లో. సో ఇంకేంటి విశేషాలు, ఎలా ఉన్నారు అందరూ? కరోనా స్టేజ్ 2 అంటున్నారు. సో కేర్ఫుల్గా ఉండండి అండ్ ఎక్కువ బయట తిరగకండి, అవసరం ఉంటేనే వెళ్ళండి. మాస్క్ కన్ఫర్మ్గా, మీ కరోనా వస్తుందని భయం లేకపోయినా ఫైన్ కడతారు అన్న భయం ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ఫైన్ కట్టాల్సి వస్తుంది. సో దానికోసమన్నా వేసుకోండి కన్ఫర్మ్గా. అండ్ శానిటైజర్ కన్ఫర్మ్గా ఇంట్లో ఉంచండి. మేమైతే మా ఇంట్లో వెయిట్ నేను చూపిస్తాను, ఎంట్రన్స్లోనే పెట్టాం. చూస్తున్నారు కదా శానిటైజర్ బాటిల్, అది ఎంట్రన్స్లోనే పెట్టామన్నమాట. సో దట్ ఎవరన్నా వస్తే శానిటైజ్ చేసుకొని ఇంట్లోకి వస్తారని. సో అది అన్నమాట, జాగ్రత్తగా ఉండండి, ఓకే. చెప్పాలనుకున్నాను. అండ్ ఇంకా ఏంటి చెప్పాలనుకున్నాను అంటే, డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ గైస్. ఏదైనా వామ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ. సో ఎక్కువ వాటర్ అనేది ట్రై చేయండి తాగడానికి, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అండ్ బటర్ మిల్క్ కూడా తాగడానికి ట్రై చేయండి, నింబు పానీ. సో ఇలా అనమాట. అండ్ మాకైతే రాయలసీమలో ఫుల్ ఎండలు ఉంటాయి, మామూలుగా ఉండవండి. సో మాకు కన్ఫర్మ్గా ఇవన్నీ ఉండాల్సిందే. అండ్ మజ్జిగ వీటికన్నా మనకు వాటర్ అనేది ఎక్కువ బ్లడ్లోకి త్వరగా కలిసిపోతుంది అనమాట. సో వాటర్ ఎక్కువ ఇంటేక్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. చెప్పాను కదా నా మూడ్ ఎలా ఉంటుందో అని. సో చికెన్ కర్రీ చేస్తున్నాను. అండ్ పోయిన సండే చికెన్ కర్రీ చూపించాను కదా ఆల్రెడీ. సో అందుకే ఇప్పుడు షూట్ చేయలేదన్నమాట. అండ్ చికెన్ కర్రీ ఉడుకుతుంది, బయట విల్ షో యూ. అనమాట కర్రీ అనేది ఉడుకుతుంది. నెక్స్ట్ అమ్మ పలావ్ ఆర్ చపాతీ ఆర్ రోటీ ఏం చేసిద్దో దాన్ని బట్టి కాంబినేషన్ అనమాట. అది మా సండే స్పెషల్. మీ సండే స్పెషల్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, ఓకే. మదర్ ఇండియా ఏం చేస్తున్నారు? కట్ చేస్తుంది. అండ్ హియర్ కమ్స్ ద హీరో కర్రీ. కర్రీ రెడీ. చెప్పాను కదా ఏం చేస్తామో తెలియదని. సో నార్మల్ ప్లెయిన్ రైస్ పెట్టేసామన్నమాట. నైట్కి ఏమైనా రోటీ అలా చేసుకోవచ్చు అని చెప్పి
అంతే కదమ్మా, సీ హియర్, అంతేనా? అంతే అంతే అంతేగా 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 అంతేగా. సో అదే అనమాట రైస్ అండ్ కర్డ్ యాజ్ యూజువల్ ఉంటుంది. సో కర్డ్, రైస్ అండ్ ఆనియన్, లెమన్ అవి కామన్ అనమాట. సో అది అండ్ 12కి స్టార్ట్ మ్యూజిక్ వస్తుంది అండ్ దాని తర్వాత కామెడీ స్టార్ట్స్ వస్తుంది. సో నేనైతే వీక్ మొత్తం వెయిట్ చేస్తుంటా ఆ షోస్ కోసం. నాకు చాలా ఇష్టం అండ్ చాలా ఫన్నీగా అనిపిస్తాయి. సో ఇప్పుడు 12 అవ్వబోతుంది. సో ఇంకా చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినాలనిపించినప్పుడు తినేయడమే, అంతే. హే గాయ్స్, సో ఇది మా లంచ్. నాకైతే బ్రంచ్ అనమాట. సో లంచ్ కమ్ బ్రంచ్, సారీ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనమాట. సో చికెన్ అండ్ వైట్ రైస్, ఆనియన్, లెమన్, వాటర్ అండ్ రైతా. సో ఇంత సింపుల్గా అండ్ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ. అండ్ ఇది మా సోఫా లుక్. నేను బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తా అని చెప్పాను కదా. సో ఆఫ్టర్ ఇది చూడండి. సో ఇలా అండ్ ఫ్రిడ్జ్కి నేను కవర్స్ తెప్పించాను. సో అది కూడా క్లీన్ చేయాలి. సో ఇదే అనమాట, మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ మీరేం చేసుకున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. హే గాయ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో తిన్న తర్వాత ఇంకా అసలు ఏం షూట్ చేయలేదు. నేను ఫుల్గా నిద్రపోయాను, ఒక న్యాప్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఉత్సవం స్టార్ట్ అయింది కదా 3 నుంచి. సో అది చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే. అండ్ మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడు స్టార్ట్ అవుద్దో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే మంచి ఎంటర్టైన్మెంట్ నాకైతే. వాళ్ళు కొట్టుకున్నా కొట్టుకోకపోయినా మనకైతే ఎంటర్టైన్మెంట్ వచ్చింది కన్ఫర్మ్గా. సో అది అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే కాఫీ ఆ టీ అమ్మాయి పెడితే తాగాలి. నెక్స్ట్ నాకు ఒక పెద్ద పని ఉంది, అది ఏంటంటే చూపిస్తాను. అక్కడ చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో, అవన్నీ నావే. నేను మడతేసుకోవాలి ఇప్పుడు, అన్నీ మడత పెట్టాలన్నమాట. ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ అది. తర్వాత హెడ్ బాత్ చేయాలి ఈరోజు. ఆయిల్ పెట్టి చాలా డేస్ అయిపోయింది. హెడ్ బాత్ చేయాలి, ఇంకంతే. ఇంకా పెద్ద పనులు ఏం లేవు. జాంబిరెడ్డి మూవీ వస్తుంది, నేను చూద్దాం అనుకుంటున్నా. మరి భయంకరంగా అట్లా లేకపోతే కంటిన్యూ చేస్తా, లేకపోతే అసలు చూడండి. నాకు చాలా భయం అసలు హర్రర్ మూవీస్ అన్నా. అది అంత హర్రర్ కాదు, కామెడీ అంటున్నారు కానీ నాకు భయం అలా. సో అందుకనే ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపిస్తే చూస్తా, లేదు అంటే మధ్యలో ఆపేసి వేరే దానికి షిఫ్ట్ అవుతా, ఇంకంతే. ఇప్పటికైతే అప్డేట్స్ అవే. మళ్ళీ ఇంకేమన్నా చేస్తుంటే మిమ్మల్ని మీట్ అవుతా. బాయ్. సో చూసారు కదా, అన్ని బట్టలు ఉన్నాయి. ఇప్పుడు నేను అవన్నీ మడత పెట్టాలి బాబోయ్. సో ఇది అనమాట నా ఈవినింగ్ రొటీన్. ఏమన్నా నా చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేసుకోవడం, టీ తాగడం అండ్ బాతింగ్. నార్మల్ డేస్లో, వీక్ డేస్లో అయితే సీరియల్స్ చూస్తాను నేను. మెయిన్గా ఈటీవీలో వచ్చిందానా, నెక్స్ట్ షిరిడి సాయి చూస్తాను. దాని తర్వాత ఇంకా మా టీవీ కంటిన్యూషన్. 7కి మేమేం చూడము, బట్ మా టీవీ ఊరికి ఆన్ చేసి పెడతాము. తర్వాత కార్తీక దీపం, గృహలక్ష్మి, దేవత. సో అంతే అనమాట. తర్వాత 9కి మా డాడీ ఈటీవీ న్యూస్ చూస్తారు. సో అందరితో మా టీవీ కట్. సో అది ఈవినింగ్ రొటీన్. దీని తర్వాత అమ్మ టీ చేసింది, సో టీ తాగుతామన్నమాట. అండ్ ఇక్కడ నేను మడత పెడుతున్నాను. నాకు బట్టలు మడత పెట్టడం అంటే అస్సలు ఇష్టం లేదు. బట్ వన్స్ నచ్చింది అంటే ఇంకెన్ని బట్టలు వేసినా కానీ మడత పెడుతూనే ఉంటాను. సో నాలాగా ఎంతమందికి ఇష్టం లేదు బట్టలు మడత పెట్టడం. ఇవి మడత పెట్టడం ఒక ఎత్తు అయితే, సెగ్రిగేట్ చేసుకోవాలి కదా ర్యాక్స్లో. సో అది ఇంకొక ఎత్తు బాబోయ్. సో అదనమాట. అండ్ ఈ మధ్య బట్టలు కొన్ని ఎక్కువ అయిపోయాయి, ర్యాక్ స్పేస్ నాకు తక్కువైపోయింది. సో చూడాలి, ఇంట్లో ఇంకో ర్యాక్ కూడా ఆక్యుపై చేయాలన్నమాట నేనే. సో అది ప్రస్తుతానికి జరుగుతుంది. అండ్ మీ సండే ఎలా జరిగింది, ఈవినింగ్ రొటీన్ ఏంటి, నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా. అండ్ అందరికీ హ్యాపీ హోలీ అండి. నేను ఎస్టర్డే హోలీ మేకప్ లుక్ చేశాను. ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా చూసిన వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఇవ్వండి. ఎన్నిసార్లు చెప్తున్నానంటే కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు ఏంటి అంటే రీల్స్ అవన్నీ ఉంటాయి. నా పాత ఇన్స్టాగ్రామ్ పోయింది. సో ఇక్కడ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకు చెప్తున్నాను, ఇంతకుముందు ఫాలో అయిన వాళ్ళకి. నా ఓల్డ్ ఇన్స్టాగ్రామ్ అనేది డిలీట్ అయిపోయింది బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్. సో ఇప్పుడు ఏంటంటే న్యూ ఇన్స్టా అకౌంట్ అనేది క్రియేట్ చేశాను. నా ఐడి వచ్చేసి చైతన్య_కొమ్ముల, సేమ్ ప్రీవియస్ దానిలాగే. బట్ చైతన్యలో చిన్న స్పెల్లింగ్ అనేది ITHA ఉంటుంది, ఇంతకుముందు ITA ఉండేది. సో అదే అనమాట. అండ్ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని సేమ్ ఐడినే, బట్ ఆ లెటర్ కొద్దిగా చేంజ్ చేసాము. సేమ్ అంటే క్రియేట్ అవ్వదు కదా. సో అదే అనమాట. అండ్ ఆల్రెడీ కొంతమంది అడుగుతున్నారు, ఏది మీ ఇన్స్టా అకౌంట్, మేము సెర్చ్ చేస్తున్నాం రావట్లేదని. సో అదండి మ్యాటర్. నేను ఎవ్రీ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను మీకు, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి. అండ్ లింక్స్ కూడా కొంతమందికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను.
సో వెళ్ళి చెక్ చేయండి. అండ్ మేము ఇక్కడ నవ్వుతున్నాం కదా, సో మా టీవీలో ఏంటి అంటే బిగ్ బాస్ ఉత్సవం వస్తుంది కదా, అది చూసి నవ్వుతున్నాము. సో బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టము. సీజన్ 5 కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఈగర్గా. అది చూసి నవ్వుకుంటున్నాం. మేము కరెక్ట్గా అప్పుడు నవ్వుతున్నప్పుడు ఏమొచ్చింది అంటే కేక్ తినే టాస్క్ ఇచ్చారు వాళ్ళకు. సో దట్ ఆ టాస్క్ వచ్చిందనమాట. సో అందుకే నవ్వుతున్నాము. ఎలా తిన్నారంటే కేక్ వాళ్ళు, బాబోయ్ రచ్చ రంబోలానే. సండే వస్తే ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తే ఎంజాయ్ చేయొచ్చండి. వీక్ డేస్లో అయితే నార్మల్గా అసలు ఏమీ ఉండవు, మూవీస్ కానీ సోది, ఓన్లీ సీరియల్స్ చూడాలి అంతే. ఇలా సండే వచ్చిందంటే మా టీవీ కానీ ఈటీవీ కానీ కంటిన్యూస్గా అన్ని ప్రోగ్రామ్స్ బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. సో ఇదే అనమాట. నేను మాట్లాడుతూనే బట్టలన్నీ నేను అది చూస్తూనే బట్టలన్నీ మడత పెట్టేసాను అనమాట. నెక్స్ట్ ఇవి సెగ్రేట్ చేసుకోవాలి. అంతలోపు అమ్మ టీ తెచ్చింది. సో చీర్స్. సో నేను ఇక్కడ అదే చెప్తున్నాను చీర్స్ అని. నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మాట్లాడదాం అనుకున్నాను. బట్ ఏంటి అంటే టీవీ చూస్తున్నాను కదా, ఆపేసి మరి మ్యూట్లో పెట్టి మరి మాట్లాడడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలా కంటిన్యూ చేశాను అనమాట. అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ టీని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు టీ ఎప్పుడు అలవాటైందంటే హైదరాబాద్లో హాస్టల్ నుండి బాగా అలవాటైంది. సో ఈవినింగ్ అయ్యేసరికి టీ తాగుతాం అనమాట ఫ్రెండ్స్ అందరం కలిసి. అండ్ లాక్డౌన్లో నేను 2 మంత్స్ హాస్టల్లో ఉండిపోయాను, స్ట్రక్ అయిపోయాను అనమాట. సో దట్ ఏంటి అంటే ఇంకా మేము ముగ్గురం ఉన్నాము ఫ్రెండ్స్. సో మేము ఈవినింగ్ అయ్యేసరికి ఇంకేం పని ఉంది, హాస్టల్లో పెట్టే ఫుడ్ మాత్రమే తినేవాళ్ళం. ఇంకా బయట అంత సేఫ్ కాదు కదా అని. సో ఏంటి అంటే ఇంకా ఈవినింగ్ 4:30, 5 అరౌండ్ 5 o'clockకి ఇంకా కరెక్ట్గా అందరు కిందికి వస్తారు టీ కోసం. ఆ టీ పెట్టిన వెంటనే అందరూ టెర్రస్ పైకి వెళ్తారు. సో బిస్కెట్స్ అలా ముంచుకొని తినేవాళ్ళము. సో టెర్రస్ పైన సన్సెట్ ఎంజాయ్ చేస్తూ అలా ఉండేవాళ్ళం అన్నమాట. అండ్ లాక్డౌన్ని కూడా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాను నేను, అందరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే. సో అది లాక్డౌన్ అయితే అలా గడిచింది. లాక్డౌన్ ఏమో కానీ ఆ దెబ్బకి మా అమ్మ నన్ను జాబ్కి పంపించనింది. సో దెబ్బకి నేను రిజైన్ కూడా చేయాల్సి వచ్చింది. వెరీ సాడ్ పార్ట్ ఇన్ మై లైఫ్. సో ఇట్స్ ఓకే, లైఫ్లో అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని నేను ఏం ఖాళీగా లేను. వన్స్ జాబ్ చేస్తున్నామంటే మనకు ఖాళీగా అస్సలు ఉండబుద్ది అవ్వదు. అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. బట్ నాకు యూట్యూబ్లో అంత గ్రోత్ రావట్లేదు అనిపిస్తుంది. 1 year అవుతుంది. ఇంకా ఎప్పుడు గ్రోత్ వస్తుందో, ఎప్పుడు సక్సెస్ని చూస్తామో, ఐఎమ్ వెయిటింగ్ స్టిల్. చూద్దాం. నేనైతే హార్డ్ వర్క్ చేస్తున్నాను. హార్డ్ వర్క్కి ఎప్పుడూ కూడా ఫెయిల్ అవ్వదని నా నమ్మకం అనమాట. లక్ లేకపోయినా కానీ, లక్ అయితే నాకు అసలు లేదు, నిజంగా 0. సో లక్ లేకపోయినా కానీ హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ సక్సెస్ అవుతుందని నా నమ్మకం. సో అందుకే హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఎవ్రీ సింగిల్ డే నా ఛానల్లో వీడియో అనేది ఉంటుంది. ప్రీవియస్ డే అది హిట్ వీడియోకి వ్యూస్ వచ్చినా రాకపోయినా, మినిమం 10 views వచ్చినా కానీ అసలు డిసప్పాయింట్ అవుతాను నేను. కానీ వీడియో మాత్రం కన్ఫర్మ్గా పోస్ట్ చేస్తున్నాను. సో అక్కడే మీరు అర్థం చేసుకోవాలి ఎంత డెడికేటెడ్గా ఉన్నాను అని. సో కన్ఫర్మ్గా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ ఇవ్వండి. సో దట్ అప్పుడు మాత్రమే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చి మీరు వీడియో అనేది చూడగలుగుతారు, ఓకేనా. సో ఇదే అనమాట. అండ్ వ్లాగ్స్ పెట్టక చాలా డేస్ అయింది కదా. సో ప్రీవియస్ అంటే ఇది సండే కదా. సో సండే రోజు కూడా ఒక వ్లాగ్ వస్తుంది. అండ్ సండే షూట్ చేసింది మండే పోస్ట్ చేస్తాను నేను. సండే వ్లాగ్ కూడా బాగుంటుంది. అండ్ చాలా ఫన్నీ థింగ్స్ ఉన్నాయి దాంట్లో, అన్ఎక్స్పెక్టెడ్ అండ్ వెరీ డిసప్పాయింటెడ్ థింగ్స్ ఫర్ మీ. సో అవేంటో చూడండి, మిస్ అవ్వకుండా, ఓకేనా. సో ఇదే అనమాట. మేము టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ మీలో ఎంతమందికి టీ ఇష్టం? నాకైతే టీనే ఇష్టం, కాఫీ అంత ఇష్టం ఉండదు. నేనైతే టీ పర్సన్ అండి. సో ఇది అండ్ చాలా మాట్లాడుకుంటున్నాం నేను మా మదర్ అక్కడ. సో ఏవేవో విషయాలు అండ్ టీవీలో గురించి. సో సెలబ్రిటీస్ వస్తారు కదా బిగ్ బాస్ వాళ్ళ గురించి, అండ్ నెక్స్ట్ ఎవరు వస్తారు అని గెస్ చేసుకుంటూ. సో ఆల్రెడీ ఒక లిస్ట్ అనేది యూట్యూబ్లో రిలీజ్ చేశారు కదా, ఎవరు రాబోతున్నారు నెక్స్ట్ అని. సో దట్ దాని గురించి అట్లా చూసుకుంటాను. అండ్ నేను అక్కడ చెప్తుంది ఏంటంటే ఫ్యాన్ తిరుగుతున్నా కూడా నాకు అసలు ఫుల్ స్వెట్టింగ్ అనేది, చాలా స్వెట్టింగ్ అది చూడండి. సో అదే చెప్తున్నాను ఎందుకు అంత స్వెట్టింగ్ అని, ఏమో నాకే అర్థం కాలేదు. సో అదే అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంటను లాగి కొట్టండి. లాగి
ఓకే గైస్, ఇది వీడియో ఈరోజుది. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ ఇవ్వండి. సో దట్ మేము ఇప్పుడు వీడియోస్ పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. అండ్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. లేదు అంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి అక్కడ నాకు సజెషన్స్ ఇవ్వచ్చు అండ్ మీరు ఎంటర్టైన్ అవ్వచ్చు. బికాజ్ ఆఫ్ నేను రీల్స్ చేస్తాను కాబట్టి అండ్ నా డైలీ లైఫ్ అప్ టు డేట్ ఉంటుంది అక్కడ. ఓకేనా? ఇది ఈరోజు వీడియో. ఓకేనా? అండ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు కీప్ స్మైలింగ్. లాట్స్ ఆఫ్ లవ్, మీ చైతు.